నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. నేను కూడా అంటే చంద్రబాబు అన్నాడు జగన్ పైన కక్ష కట్టింటే అంటే తనను జైల్లో వేసినాడు కాబట్టి తాను కూడా జైల్లో వేయాలనుకుంటే వచ్చిన వెంటనే వేసిండేవాడిని, కానీ నేను కక్షపూర్త రాజకీయాలు చేయాలనుకోలేదు. సెకీతో ఒప్పందము లడ్డులాగా దొరికింది నాకు, కానీ నేను ఇడిచిపెట్టినా అన్నట్టు ఆయన మాట్లాడినాడు. మనం దీన్ని ఎట్లా చూడాలా? ఇక్కడ చంద్రబాబు గారు ఈరోజు చెప్పింది రేపు చెప్పకపోతే అన్న ఒక అర్థం ఉంది. అదే చిట్ చాట్లో రివర్స్ స్టేట్మెంట్లు. ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్కే పరిమితం అయిపోయి ఉంటే చర్చనీయాంశం ఉండేది. మీరు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి నన్ను కక్షాదింపు అరెస్ట్ చేసినాడు, నేను అనుకుంటే రావడం లోపలేసి ఉండొచ్చు, కానీ నేను అలాంటి వాడిని కాదు అని చెప్పాడు. ఆడికి ఆగిపోయి ఉంటే చర్చనీయాంశం ఉండేది. నిజాలు పక్కన పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది వాస్తవం, ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టింది కూడా వాస్తవం. నిజమేనేమో అని కొంతమంది అనుకుంటారు, కానీ అదే చిట్ చాట్లో నిజాలు చెప్పేసినాడు. అక్కడ సమస్య వస్తుంది. ఫస్ట్ ఏమో నేను అనుకుంటే అరెస్ట్ చేస్తుంటాను, కానీ నేను అలాంటి వాడిని కాదు. ఉదాహరణ సెకీ ఒప్పందం లడ్డులాగా దొరికింది నాకు, నేను అనుకుంటే అరెస్ట్ చేస్తుంటాను అనేసి అసలు విషయం చెప్పినాడు. అమెరికాలో కేసు నమోదైంది. ఆ అమెరికాలో నమోదైన కేసు పరిశీలించే పరిస్థితిలో ఆ పరిశీలనలో ఉన్నట్టుంది. రేపు పొరపాటు నేను ఇప్పుడు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశాను అనుకో సెకీలో, రేపు పొరపాటున అమెరికాలో అది నిజం కాదని తేలితే నేను కేసు పెట్టిందని విలువ లేకుండా పోతుంది అంటాడు. అంటే ఒక అనుమానం ఆయనకే ఉంది. ఏమని? ఏదైతే అమెరికాలో ఆదాని పేరుతో కరప్షన్ కొంతమంది అంటారు అది నిలవదు, అది ఆధార ఇంత చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు నిజం ఎంత ఉంటుంది అంటే ఆయనకే నమ్మకం లేదు. కానీ ఇన్ని రోజులు ఏం చెప్పినారు? ఆయన తప్పు చేసేసినట్టు, ఆయన అరెస్ట్ చేసేయబోతున్నట్టు, జైలుకి పోతున్నట్టు చెప్పేసినారు. రెండో అంశం సెకీకి సంబంధించి ఒప్పందంలో ఆయన ఎవరు అరెస్ట్ చేయాలి? సెకీలో జరిగిన ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. అసలు సెకీతో జరిగిన అవగాహనలో ఒకే ఒక ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. అదేంటంటే సెకీ అనేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందో వాళ్ళు సోలార్ ఎనర్జీని పెంచే కార్యక్రమం పెట్టారు. దీనికోసం విస్తృతంగా ప్రోత్సహించాలి ప్రభుత్వమే అని అంటారు. దానికి 2 ఉదాహరణలు ఉన్నాయి. వెనుజులాలో ఎక్కడో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది, బొగ్గు ఇట్లా ఉత్పత్తి వల్ల తగ్గించుకోవడం కోసం గ్రీన్ ఎనర్జీకి వెళ్ళాలని వచ్చింది. దాంట్లో మనంగా డిక్లేర్ సంతకం పెట్టాం. అదొకటి స్ఫూర్తి. మన పక్కనే మన్నవరం ఉంది. మన్నవరం విద్యుత్ ఉత్పత్తి విడి పరికరాల ఉత్పత్తి కేంద్రం. ఏదది? సోలార్ కాదు, బొగ్గు ఆధారిత. బొగ్గు వీటిని ఉత్పత్తి చేస్తారు విద్యుత్, దాంట్లో పరికరాలు. దాన్ని ఆపేసినాడు. ఇప్పుడు మనం రాయలసీమ కన్యా అని తర్వాత ఎందుకు ఆపేశారంటే ఇంక రాబోయే కాలంలో దాన్ని డౌన్ చేయాలి. ఇప్పుడు ఒక పక్క దాని నుంచి వెనక్కిపోవాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని కంపెనీ ఉత్పత్తి చేస్తే పోదు. ఇంకా సోలార్ ఉత్పత్తి విడిపాగాల ఉత్పత్తి వైపు అడుగులేస్తున్నారు. ఇది ఈ 2 కారణాలు. దాంట్లో భాగంగా ఒక కండిషన్ పెట్టుకున్నారు. మనం విస్తృతంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించి సరిగ్గా చేయలేము అని సోలార్ ఎనర్జీ కొంచెం లాంగ్ రన్ ప్రోగ్రామ్ కదా, ఇప్పుడు పెట్టుబడులు పెట్టబడి ప్రోత్సాహాల పేరుతో ఒక విజన్ రూపొందించారు. అదేంటంటే సోలార్ ఎనర్జీకి మీరు కేంద్ర ప్రభుత్వంతో అవగాహనకు వస్తే రాష్ట్రాలతో మేము అసోసియేట్ చేస్తాం, మినిమం పీరియడ్ గ్యారంటీ ఇస్తాం, రావాలి కదా వాళ్ళు ఇస్తాం, రాష్ట్రాలను కూడా దాని వైపు మళ్లించడం కోసం ఇన్సెంటివ్స్ ఇస్తాం. అంటే వీళ్ళు ప్రోత్సహించాలి కదా, 2% అంత ఇన్సెంటివ్. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ప్రోత్సాహం, వాళ్ళకి ఒక భరోసా ప్రోత్సాహం ఈ క్రమంలో వాళ్ళు చేర్చారు. దాంట్లో పెట్టిన ఒక కండిషన్ ఏంటంటే ప్రధాన విమర్శ వచ్చేది అక్కడే. అదేంటంటే సెకీ మీరు ఎవరున్న టెండర్లో పాల్గొనే వాళ్ళు 2 కండిషన్లు. ఒక కండిషన్ ఏంటంటే మీ కంపెనీ మాకు విద్యుత్తు ఎంతకి ఇస్తారు, ఎన్ని ఏళ్ళు ఇస్తారు, ఎంత రేటుకి ఇస్తారు. 2 సదరు కంపెనీ వాడు విద్యుత్తు కొనుగోలు చేసేతో పాటు ఆ సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి కావాలన్న విడి భాగాల ఉత్పత్తి కూడా రంగంలో కూడా భాగమై ఉండాలి అని పెట్టేసినారు. 2 చేసినప్పుడు కూడా ఉంటాడు ప్రపంచంలో. నువ్వు నీకు ఇస్తే దాన్ని ఉత్పత్తి నువ్వు విసుక ట్రాక్టర్లు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, నా పని ఏంది విసుగు తీసుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు. నువ్వు విసుగు తీసుకోవడానికి ఉపయోగం ట్రాక్టర్ల కంపెనీ కానీ నువ్వు పెట్టుండాలంటే నువ్వు ఇంక ఊడు రాలేడు. అంటే ఒక రకంగా అట్లాంటి కంపెనీలు దేశంలో 2 ఉన్నాయంట. ఒక చిన్న కంపెనీ ఒకటి, ఆదాని కంపెనీ ఒకటి. అంటే జర ఇండైరెక్ట్గా వాళ్ళు తప్ప ఎవరు టెండర్లో పాల్గొని కూడా చేసినారు. ఇది ఇల్లీగల్ అయితే ఎవరు బాధ్యులు అవుతారు? జగన్కి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఆదాని దగ్గర కొంటుంది, దాన్ని కొనుగోలు చేసుకునే అయితే రాష్ట్ర ప్రభుత్వాలది. నువ్వు ఆ టెండర్లు పిలిచేంత వరకు నీ ఇద్దరు పంచాయతీ అది, అంతే కదా. టెండర్లు ఆమోదం అయిపోయి వాడు 1, 2, 3 వేశారు, బహుశా 2 వేస్తుంటారు, ఎందుకంటే ఇంకోరు లేరు కదా వాళ్ళు పెట్టిన కండిషన్ ప్రకారం. ఆ 2లో లోయెస్ట్ జగన్ తీసుకున్నాడు. కాబట్టి ఏదైనా కుట్ర జరుగుంటే జరుగుంటే అభిప్రాయాలు ఉంటే నువ్వు చంద్రబాబు డిమాండ్ చేయొచ్చు, ఇది తప్పు కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నాడా?
విత్ భాగస్వామ్యం సెంట్రల్ గవర్నమెంట్లో. కాబట్టి ఈ సెకీ ఒప్పందంతో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ అవకాశం లేదన్న విషయం ఇన్ని రోజులు జగన్ చెప్పినాడు, ఈరోజు ఇండైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తారు. అంతే చెప్పారు కదా ఇంతకుముందు కూడా. చంద్రబాబు గారు నాకు దురుద్దేశాలు లేవు, నేను జగన్లా కక్ష మనిషి కాదని చెప్పే ఆవేశం ఉంటే ఒక వారం రోజులు చర్చన జరుగుండేది. ఎప్పుడైతే రెండో అసలు విషయం చెప్పినాడు, అమెరికాలో రేపు కొనసాగింపు, అమెరికాలో రేపు అది ఆధారాలు లేకపోతే నేనేం చేసేది, మనం తప్పు అవుతాం కదా. ఆధారాలు లేదు అంటే అంటే నాకు లేదనే కదా, దాని మీద స్టడీ చేసా. అంటే ఆయన అంత అన్నాడంటే దాన్ని ఎంత లాగచ్చు, రాజకీయ ప్రత్యర్థ కదా. అంత క్లారిటీగా లడ్డు లాంటి అవకాశం దొరికినా నేను వదిలిపెట్టినా అంటే అయిపోయింది. ఆడికి ఒక రెండు ఏమీ లేదు, అమెరికాలో లేవనేది ఒక పాయింట్. ఒకవేళ దీంట్లో ఏదైనా నేరం జరిగిన ఆదాయం వాడు జగన్కి ఎందుకు ఇస్తాడు, సెకి వాళ్ళకి ఇచ్చుకుంటాడు. ఇచ్చుంటే వైసీపీలో చిన్న చిన్న నేతలనే వదిలిపెట్టలే, అట్లాంటి జగన్ ఫస్ట్ అతన్ని కదా టార్గెట్ చేసి. తమాషా తెలుసు నాకు తెలిసి, కరెక్ట్ ఆర్ రాంగ్, అప్పుడు ఎనర్జీ ఆఫీసర్లు కూడా బుక్ అవుతారుగా, సంతకాలు పెట్టేవాళ్ళేగా. ఇప్పుడు నాకు తెలిసి చీఫ్ సెక్రటరీ ఎవరు, విజయానంద్ ఆయనే కదా వచ్చింది ఎనర్జీ నుంచి. అది పరిస్థితి. కాబట్టి అంటే ఆయన తప్పు చేశాడు నేను అనట్లా, లేదు అంటే వీళ్ళు చెప్పే ప్రకారం సంతకాలు పెట్టింది ఆఫీసర్ లేదు, వాళ్ళు కూడా చెప్పాలి కదా. కాబట్టి ఏ కంటెస్ట్లో చూసినా పెట్టుకున్నా అంటే చీఫ్ సెక్రటరీ అడేం జరగదన్నట్టే కదా, అంతే కదా, నమ్మకంతో పెట్టుకున్నారంటే. కాబట్టి ఎనర్జీ దాంట్లో ఏమీ చేయడానికి అవకాశం లేదు. అది తెలిసి చంద్రబాబు గారు ఈరోజు ఒక నిజం చెప్పినట్టు అయింది. సరే, ఆయన పొలిటీషియన్ కాబట్టి ఏదో ఇట్లాంటివన్నీ జిమ్మిక్కులు చేస్తుంటారు.